ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి మా తెలంగాణ నుంచి విచ్చేసిన మా అన్నలందరి తరపున వారికి ప్రత్యేక బీసీ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్యమానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పి ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉరకమంటే ఉరికి, దూకమంటే దూకి, చావమంటే చచ్చి అయ్యాల తెలంగాణ కోసం కొట్లాడేవన్న త్యాగాలు మావైనాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. అందుకే మళ్ళొక్కసారి మేము ఆ రోజు ఏదైతే త్యాగాలు చేసినామో ఆ త్యాగాలకు పునర్జన్మ ఇవ్వాలని చెప్పి ఈ గడ్డ పైన మద్దతు ఇవ్వాలని చెప్పి వచ్చినామన్నా. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,32 కోట్లుందన్న. తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లుంది. కానీ మన బీసీలకు రావాల్సిన వాటా 50% అన్న. కానీ మనకు కేటాయిస్తుంది ఎంతున్నా. అందుకే మేము చెప్తున్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు బీసీ బహుజన ప్రజలారా, మళ్ళొక్కసారి యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళొక్కసారి మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రాంగణం చూస్తుంటే అన్న, మా తెలంగాణ నుంచి వచ్చిన మా తెలంగాణ యోధులను గౌరవిస్తున్నందుకు మాకు కడుపు నిండిపోతుందన్నా. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న అన్న 300 సంవత్సరాల క్రితం కొడితే గోల్కొండనే కొట్టాలి, గోల్కొండనే వేయాలని చెప్పి అలా సాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్, పీర్ సాహెబ్ లాంటి యోధుల్ని వెంటేసుకొని బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చిండన్న. మళ్ళొక్కసారి మా బోడే రామచంద్ర యాదవ్ అన్న, సర్దార్ సర్వాయి పాపన్న పాత్ర పోషించి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో మళ్ళా బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామన్నా. చివరిగా ఒకటే చెప్తున్నామన్నా, ఒక నక్క ప్రమాణం చేసిందంట ఇంకెవరిని మోసం చేయనని. ఒక పులి పశ్చాత్తాపడేదట ఇంకెవరిని సంహరించనని. ఒక ముసలి కన్నీరు కార్చిందట ఇంకెవరిని సంహరించనని. ఆ కట్టుకథ విని మనలాంటి మూగజీవాలన్నీ పుర్రెలు ఊపుతున్నాయన్న. ఇన్నేళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేనిఫెస్టోలో 50% బడ్జెట్ కేటాయిస్తాం, మీ జీవితాలను బాగు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. మా జీవితాలను బాగు చేయాల్సిన అవసరం మీకు లేదు. మా జీవితాలను మేమే బాగు చేసుకుంటాం, మా రాజ్యాధికారాన్ని మేమే తెచ్చుకుంటాం, మా హక్కులను మేమే తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ.